నీలాగే చాలామంది ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తారు. ఏదో క్రేజీగా ఉంది 30 డేస్‌లో పైథాన్ నేర్చుకోవచ్చు కదా! అని చాలామంది క్లిక్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ఉంటారో వాళ్ళైతేనే పైథాన్ నేర్చుకోగలరు. ఎందుకంటే మనం టెక్నికల్‌గా సింటాక్స్ అనేవి నేర్చుకుంటాం, థియరీ నేర్చుకుంటాం. కానీ మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అవే కంపెనీస్‌కి కావాలి. మనం ఇప్పుడు ఏఐ ఎరాలో ఉన్నాం. అందుకే మనం టెక్నికల్‌గా కాదు, మనం ప్రాబ్లమ్ సాల్వర్‌గా ఉండాలి. దానికి నేను హెల్ప్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద కంప్యూటర్. మనం టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి అసలు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతది? అసలు కంప్యూటర్‌లో యూజ్ ఏంటి? మనం ఏం చేయొచ్చు కంప్యూటర్స్ అనేది ఫుల్‌గా అయితే తెలుసుకుందాం. ఎందుకంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి దిస్ వీడియో. కాకపోతే చూడండి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. లెట్ గెట్ ఇన్ ద వీడియో. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటే అండర్‌స్టాండింగ్ ది కంప్యూటర్. కంప్యూటర్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే మనం ఏదైనా ప్రాంప్ట్స్ కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు మనకి అవుట్‌కమ్స్ అనేవి ఇదనేది కంప్యూటర్ అనేది ఎలా అయితే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్‌తో కంబైన్డ్ అయ్యి ఒక ఎల్ సీపీయూ వర్క్ అయితది. దానికి మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తామనమాట. ఎలా అయితే మనం ఇప్పుడు మనకి కంప్యూటర్ ఆపరేటర్స్‌కి ఇన్‌పుట్ డివైసెస్ అంటే ఏముంటాయి? కీబోర్డు, మౌసు అంటే కీబోర్డు, మౌసు, మానిటర్ ఇవైతే ఇన్‌పుట్స్. ఫర్ సపోజ్ మనం కీబోర్డ్, మౌస్ లేకుండా ఏం చేయలేం కదా! అలాగే కంప్యూటర్‌కి కూడా కీబోర్డు, మౌస్, మానిటర్ అనేది ఇన్‌పుట్ డివైసెస్ అనమాట. ఇన్‌పుట్ డివైసెస్ ఎలా వర్క్ అవుతాయంటే when we are moving our mouse or we are clicking our keypad or keyboard which is responding to the computer, we are instruction to the computer. అంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నామంట కంప్యూటర్‌కి. మౌస్‌తో ట్రాక్ చేసినప్పుడు మన కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది జనరల్ ఫామ్‌లో తెలుసుకుంటున్నాం. కానీ మనం బై ద ఎండ్ ఆఫ్ ది కంప్యూటర్‌లో మనం చూసేది వేరే కానీ చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. దాంట్లో మనం డీటెయిల్‌గా వెళ్ళాలంటే మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటీఓ సర్కిల్. హౌ ద కంప్యూటర్ వర్క్స్. ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ విత్ ద ఫ్లో దీస్ ఎలక్ట్రానిక్ ఆపరేటర్స్ విచ్ ఈస్ ఇన్పుట్, ప్రాసెసర్ అండ్ అవుట్‌పుట్. ఇన్పుట్ అనేది మనం ఎలా అయితే ఇప్పుడు మనం మౌస్‌తో కానీ, కీప్యాడ్‌తో కానీ మనం ఇన్పుట్స్ అనేవి ఇస్తామనమాట. సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇదనేది ఏంటంటే మనకి ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ అంటే మనకిప్పుడు ఏదైతే మనం ఇన్పుట్ అనేది ఇస్తామో ఫర్ సపోజ్ నేను గూగుల్‌లోకెళ్ళి ఏదో ఒకటి ఇవాళ ఒక మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి టుడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందంటే మన డేటాని రీడ్ చేసి మనకు అవుట్‌పుట్స్ అనేది ఇస్తుంది. ఇలా అయితే కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. మనం తర్వాత స్లైడ్‌లో చూసుకుంటే మనకిక్కడ ద సీపీయూ. సీపీయూ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ విచ్ గివ్స్ ద ఏఎల్యూ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ రిజిస్టర్స్. ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజికల్ ఆపరేటర్స్. ఏఎల్యూ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఇందాకడ మనం ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనకి కీప్యాడ్, మౌసు, కీబోర్డు ఇవన్నీ అనేది ఏఎల్యూ కింద వస్తుందంటే కంట్రోల్ యూనిట్స్ అనేవి మనకి ఇన్‌స్టాలింగ్ అనేది కంట్రోల్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ద కంట్రోల్ యూనిట్స్ యూజింగ్ ద ఏఎల్యూ అండ్ రెసిస్టర్స్ అండ్ స్టోర్ ఆల్ ద ఫ్రమ్ డేటా ఫర్ ద క్విక్ యాక్సెస్. ఓకే. ఇప్పటి వరకు మనం కంప్యూటర్ అంటే ఏంటి, అసలుకి సీపీయూ అంటే ఏంటి అదంతా తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ మనం స్టోరేజ్. స్టోరేజ్ అనేది మెమరీ అనమాట. మెమరీ అంటే టెంపరరీ వర్సెస్ పర్మనెంట్. పర్మనెంట్ స్టోరేజ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనకి ర్యామ్ అనేది విచ్ ఈస్ ర్యామ్ ఈస్ ద స్టోరేజ్ దట్ ఈస్ ద మనం ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ నీ ఫోన్‌లో ఒక ర్యామ్ ఉంది. నువ్వు ఫర్ సపోజ్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసావు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నువ్వు
బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే మనకి ప్లే అవుతుందో దాన్ని మనం టెంపరరీగా అనేది స్టోర్ చేస్తుంది. దాన్ని ర్యామ్ అంటామనమాట. అది ర్యామ్. కమింగ్ టు ద స్టోరేజ్. స్టోరేజ్ అనేది ఏంటంటే పర్మనెంట్. ఇప్పుడు మనం గ్యాలరీలో ఫోటో అనేది ఉంది. అది పర్మనెంట్‌గా ఉంటుంది. ర్యాము, స్టోరేజ్ అనేది ఇలా ఉంటుంది. ఐదర్‌గా స్టోరేజ్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ అంటే పర్మనెంట్. ర్యామ్ అంటే టెంపరరీ. టెంపరరీ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఫర్ సపోజ్ మనం మొబైల్‌లో ఏదైనా సెర్చ్ చేసి తర్వాత మనం నువ్వు ఫర్ సపోజ్ ఒక ఫోన్ కాల్ మాట్లాడావు. అది టెంపరరీగా ఉండిపోతుంది. కానీ మనం ర్యామ్ అనేది ఏంటంటే మనకి టెంపరరీ స్టోరేజ్ టెర్మినల్ మెమరీ అనమాట. స్టోరేజ్ అనేది మనకి డిస్క్ ఎస్ఎస్‌డి. ఎస్ఎస్‌డి ఈస్ ద లాంగ్ టర్మ్ మెమరీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యామ్ అండ్ స్టోరేజ్. ఓకే. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్‌లో ఉన్నామనమాట. ప్రోగ్రామింగ్‌లో అంటే మనం ఇప్పుడు స్పీకింగ్ టు ద కంప్యూటర్. అసలు మనం ఎలా మాట్లాడగలం కంప్యూటర్‌తో అంటే మనం ఎలా కమ్యూనికేట్ అవ్వగలం అంటే హ్యూమన్ లాంగ్వేజ్‌లో. హ్యూమన్ లాంగ్వేజ్‌లో రైటింగ్ ద కోడ్ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ ఆర్ ఈజీ టు హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్. బట్ ద మెషిన్ లెర్నింగ్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్. I will tell also later, but we have to learn some basic thing about this. The CPU explain installing the and to the step to the real slice and బైనరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటదండి. బైనరీ అంటే మనకి 1, 2లోనే మనకి స్టోర్ అయిద్దనమాట. బైనరీ లాంగ్వేజెస్. ఈ 2ని కలిపేది ఏంటిరా అంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక టైప్ చేసాం. ఎలా అంటే ఒక ఫర్ సపోజ్ మనం క్రోమ్‌లోకెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేసాం. పైథాన్ అని సెర్చ్ చేస్తే ట్రాన్స్‌లేట్ అవుద్దనమాట. మనం ఇచ్చిన ఇన్‌పుట్ అనేది కన్వర్ట్ టు ద విచ్ ఈస్ ఇంటు ద బ్రెయిన్ వన్స్ ఆర్ జీరోస్ దట్ కంప్యూటర్ క్యాన్ ప్రాసెస్. దాని తర్వాత మిషన్ లెర్న్స్ అంటే సీపీయూ బ్రెయిన్‌లోకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి వెళ్తాయన్నమాట. ఓకే. పైథాన్. Python is the one of the most popular and usable and data and it is the one of the most popular language in the world. For suppose you have to start with the choosing the Python simple and reliable and syntax and beginning really and inviting the applications and a strong communication with the పైథాన్ హ్యావ్ టు బేసిక్‌లీ మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే పైథాన్‌లో ఫస్ట్ మనం సింటాక్స్ అనేవి నేర్చుకోవాలి. సింటాక్స్ అంటే మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ, లూప్స్ కానీ, ఫర్ లూప్స్ కానీ, ఊప్స్ అనే స్టేట్మెంట్ ఉంటది. ఇది ఎన్ని సార్లు కొట్టినా చచ్చిన పాములాగా ఉంటదిది. ఊప్స్ అనేది. ఊప్స్ అనేది చాలా కష్టంగా ఉంటది. అది నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఊప్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. దీన్ని సాల్వ్ చేయడంలో ప్రాబ్లమ్స్ అనేవి. ఇది అనేది చాలా కొద్దిగా కష్టంగా ఉంటది. దాన్ని నేను నేర్పిస్తా ట్రై చేస్తాను. ఓకే. ఓకే. దిస్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్ అండ్ ద ఇంట్రడక్షన్ టు ద పైథాన్. నౌ లెట్స్ గోయింగ్ టు ద పైథాన్ ఇన్‌స్టాలింగ్. 14.3 అనేది డౌన్లోడింగ్ వర్షన్ అనేది ఉంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ టైం పట్టిద్ది కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే go with the terminal compiler